సాయి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సాయినాథుని కృపతో సాయి టీవీ ద్వారా మనం అనేక రకాలైనటువంటి విషయాలను మనం తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా బాబాకు సంబంధించినటువంటి సాహిత్యంలో అనేకమైనటువంటి విషయాలను తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని కూడా మనం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా సాయి టీవీలో ప్రసారమవుతున్నటువంటి సాయిబాబా సచ్చరితకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా షిరిడీలో మనందరం దర్శించాల్సినటువంటి ప్రదేశాలతో కూడినటువంటి షిరిడీ సిరులు, అనేక రకాలైనటువంటి కార్యక్రమాల ద్వారా మనకు ఏదైతే ఇప్పటివరకు తెలియనటువంటి సమాచారం ఉందో, ఏదైతే తెలియనటువంటి విషయాలు ఉన్నాయో వాటిని మనం అవగాహన చేసుకోవడానికి, ఆ విషయాలను సంపూర్ణంగా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని సాయినాథుని సాయి టీవీ ద్వారా మనం చేస్తూ ఉన్నాం. అయితే ఈ ప్రయాణంలో బాబాకు సంబంధించినటువంటి, బాబా అంకిత భక్తులకు సంబంధించినటువంటి అనేక విషయాలను కూడా మనం ఇప్పటికే తెలుసుకున్నాం. అయితే సాయి భక్త కుటుంబంలో ఆ రోజు బాబా శరీరంతో ఉన్నటువంటి రోజుల్లో ఆ సాయి భక్త సమూహంలో ఆణిముత్యం లాంటి ఒక సువర్ణమైనటువంటి పుష్పం, ఈ విధంగానే చెప్పాల్సి ఉంటుంది ఆ భక్తుడి గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు. ఎందుకంటే ఆ సద్గురువు పాదాలపైన అచంచలమైనటువంటి విశ్వాసం కలిగి, అచంచలమైనటువంటి భక్తికి నిలువెత్తు సాక్ష్యం శ్రీ కాకాసాహెబ్ దీక్షిత్. కాకాసాహెబ్ దీక్షిత్ గురించి మనం తెలుసుకుంటూ ఉంటే, సాయి భక్తులుగా మనం ప్రస్తుతం ఎక్కడున్నాం, వారి భక్తి ముందు, వారి విశ్వాసం ముందు, వారి చిత్తశుద్ధి ముందు మనం ఎంత అనేటువంటి ప్రశ్నను, అదేవిధంగా బేరీజును కూడా మనం వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఇటువంటి భక్తుల యొక్క జీవిత చరిత్ర, అదేవిధంగా బాబా గారితోటి వారుకున్నటువంటి అనుభవం, బాబా గారితో వారు సహచర్యం చేయడంతో పాటు బాబా గారిని వారు ఎంత అచంచలమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు బాబా గారి పట్ల అనేటువంటి విషయాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈరోజు నుంచి ప్రారంభమవుతున్నటువంటి దీక్షిత్ డైరీ అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా కాకాసాహెబ్ దీక్షిత్ షిరిడీలో బాబాతో ఉన్నన్ని రోజులు ఆయన చూసినటువంటి లీలలు, అదేవిధంగా బాబా అనేక సందర్భాల్లో అనేక మందికి చేసినటువంటి బోధనలకు సంబంధించినటువంటి విషయాలు, అదేవిధంగా బాబా భక్తులతో కాకాసాహెబ్ దీక్షిత్ జరిపినటువంటి సంభాషణలు, ఉత్తర ప్రత్యుత్తరాలకు సంబంధించినటువంటి ఒక సమాహారాన్ని దీక్షిత్ డైరీగా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సందర్భంగా ఈ దీక్షిత్ డైరీకి సంబంధించినటువంటి సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించినటువంటి విజయ్ కిషోర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనకు తెలుగులో ఇంత అద్భుతమైనటువంటి సాహిత్యం అంటే సాయిబాబా గురించి మనం సాయి సచ్చరిత ద్వారా అనేక రకాలైనటువంటి విషయాలను తెలుసుకున్నాం. అదేవిధంగా సాయిబాబా భక్తులు అనేవారు ఏ విధంగా ఉండాలి, ఎంత నిబద్ధతతో ఉండాలి, ఒకసారి బాబా మార్గంలోకి వచ్చిన తర్వాత ఆయన పట్ల మనకు ఎంతటి విశ్వాసం కలిగి ఉండాలి, ఎంతటి ప్రేమ కలిగి ఉండాలి అనేటువంటిది కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ ద్వారా, ఆయనకున్నటువంటి అనుభవాల ద్వారా మనం చాలా విషయాలు తెలుసుకోవచ్చు. బాబాకు సంబంధించి మనం ఇప్పటివరకు సచ్చరితలో అనేక రకాలైనటువంటి లీలలను మనం తెలుసుకున్నాం. మనము లౌకిక జీవితానికి వచ్చినట్టయితే మన జీవితంలో మనం ముందుకు వెళ్ళడానికి ఎవరినో ఒకరిని, గురువును కానీ, లేకపోతే తల్లిని కానీ, తండ్రిని కానీ, సోదరుని కానీ, లేకపోతే సమాజంలో ఉన్నటువంటి ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వారిని ఆదర్శంగా తీసుకొని వారి మార్గంలో మనం నడవాలి, వారిలా మనం
కష్టపడాలి, వారిలా మనం లౌకికంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని చెప్పి ఏ విధంగా అయితే మనం ఒక స్ఫూర్తిగా, ఒక మార్గదర్శిగా ఒకరిని మనం ఎంచుకుంటామో, ముఖ్యంగా సాయిబాబా మార్గంలో, సాయిబాబా ఆధ్యాత్మిక ప్రపంచంలో కాకాసాహెబ్ దీక్షిత్ గారిని మనం తప్పకుండా ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఈరోజు సాయి టీవీ ద్వారా కాకాసాహెబ్ దీక్షిత్ యొక్క అనుభవాలు, ఆయన జీవన ప్రస్థానం, ఆయనకు సాయిబాబాతో కలిగినటువంటి అనుభవాలను మనం నెమరు వేసుకునేటువంటి, స్మరించుకునేటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని బాబాగారు మనకు అందజేయడం జరిగింది. ప్రాథమికంగా కాకాసాహెబ్ దీక్షిత్ గారి గురించి మనం మాట్లాడుకుంటే, ఒక సగటు భక్తులుగా మనం షిరిడీకి వెళ్తాం. షిరిడీకి వెళ్ళినప్పుడు సమాధి మందిరం ఉంటుంది. సమాధి మందిరంలోంచి బయటికి రాగానే మనకు గురుస్థాన్ దర్శనమిస్తుంది. సరిగ్గా గురుస్థాన్ వేప చెట్టు ఎదురుగా మనకు దీక్షిత్ వాడా అనేటువంటి ఒక నేమ్ ప్లేట్ మనకు కనిపిస్తుంది. ఈరోజు చాలామందికి అది చదవడానికి, చూడడానికి దీక్షిత్ వాడా అనేటువంటి ఆ పేరు చాలామంది చూసుంటారు, వినుంటారు. కానీ ఆ దీక్షిత్ వాడ అక్కడ ఎలా వెలిసింది, అసలు ఆ దీక్షిత్ ఎవరు, ఆ దీక్షిత్ అనేటువంటి ఒక జీవి ఏ విధంగా బాబా చెంతకు వచ్చింది, వచ్చిన తర్వాత ఆయన కలిగినటువంటి అనుభవాలు ఏంటనేటిది నిర్మోహమాటంగా చెప్పుకోవాలంటే 90% మంది సాయి భక్తులకు మనకెవ్వరికీ తెలియదు. ఇలా తెలియనటువంటి విషయాలను మరుగున పడేసుకుంటూ మనం కేవలం ముందుకు వెళ్ళిపోదామా? ఇటువంటి విషయాలపైన మనం సమగ్రంగా అవగాహన కలిగి వారి జీవితాలను మనం ఆదర్శంగా తీసుకొని అటు లౌకికంగా, ఇటు పారమార్థికంగా, ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళ్ళడానికి ఎంతో దోహదపడతాయి. ముఖ్యంగా కాకాసాహెబ్ దీక్షిత్ యొక్క జీవితం మనందరికీ సాయిబాబా అనేటువంటి ఆధ్యాత్మిక మార్గంలో ఒక మార్గ దిక్సూచి అని ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. కాలి యొక్క అవిటితనాన్ని పోగొట్టుకోవడానికి సాయిబాబా అనేటువంటి మహాత్ముని దర్శించడానికి వచ్చినటువంటి ఓ ప్రఖ్యాత న్యాయవాది, సోలిసిటర్గా అనేక కేసులను వాదించి గెలిచినటువంటి ఆ యొక్క కాకాసాహెబ్ దీక్షిత్ అనేటువంటి వ్యక్తి బాబా యొక్క దివ్యమైనటువంటి చూపులతో పునీతుడై, నా యొక్క ఖాళీ అవిటితనం కాదు, నా మనసులో ఉన్నటువంటి అవిటితనాన్ని పోగొట్టుకోవడానికి ఈ సద్గురు సాయినాథ్ మహారాజ్ యొక్క సాంగత్యం నాకు అవసరము, ఆయన ఆశీస్సులు నాకు అవసరము, ఆయనే నాకు జీవిత పరమావధి అని చెప్పి తొలి దర్శనంలోనే కాకాసాహెబ్ దీక్షిత్ ఒక అద్భుతమైనటువంటి అనుభవాన్ని పొందారు. అప్పటి నుండి కాకాసాహెబ్ దీక్షిత్ తన జీవిత పర్యంతమంతా సాయిబాబా చరణాల విందాలపై అచంచలమైనటువంటి విశ్వాసంతో ఉండి తన జీవితాన్ని సార్థకం చేసుకున్నాడు. ఈరోజు మనకు సమాజంలో కొంత పేరు ప్రఖ్యాతలు, కొంత డబ్బు, కొంత సిరులు మనకు రాగానే అహంకారం తలకెత్తి మనం ఈ ప్రపంచమంతా నాగుపిట్లోనే ఉంది, అనేక మంది మనుషుల యొక్క జీవితాలు నా చేతుల్లో ఉన్నాయి, నేను ఏది చెప్తే అది చెల్లుబాటు అవుతుందన్నటువంటి ధోరణిలో మనందరం ఉన్నాం. కానీ కాకాసాహెబ్ దీక్షిత్ కూడా ఒక ప్రఖ్యాత న్యాయవాదిగా అనేక క్లిష్టమైనటువంటి కేసులను వాదించి గెలిచి ముంబై అనేటువంటి మహానగరంలో పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి ఓ పెద్ద ప్రముఖుడు.
అటువంటి కాకాసాహెబ్ దీక్షిత్ తనకు ప్రాపంచికంగా ఉన్నటువంటి లౌకిక విషయాలను తృణప్రాయంగా విడిచిపెట్టి కేవలం సద్గురు యొక్క కృప ఉంటే చాలు, తన జీవిత పరమావధి నెరవేరినట్టే అని చెప్పి బాబా పాదాలను ఆశ్రయించినటువంటి ధన్యజీవి శ్రీ కాకాసాహెబ్ దీక్షిత్. కాకాసాహెబ్ దీక్షిత్ మామూలు వ్యక్తి కాదు. ఎందుకంటే ముంబైలో లీగల్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికై ముంబై కార్పొరేషన్ సభ్యుడిగా కూడా బాధ్యతలు చేపడుతూ అనేక రకాలైనటువంటి పదవులను కలిగి ఉన్నటువంటి కాకాసాహెబ్ దీక్షిత్ సాయిబాబా దర్శనం చేత వాటన్నింటినీ తృణప్రాయంగా వదిలేసి, ఎందుకంటే కాకాసాహెబ్ దీక్షిత్ వాదించినటువంటి కేసులు కానీ, ఆయనకు బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పలుకుబడి, అదేవిధంగా ఆ రోజుల్లో జాతీయోద్యమంలో జాతీయ కాంగ్రెస్లో ఉన్నటువంటి ఆయన పలుకుబడికి ఆయనకు తప్పకుండా కొద్ది రోజుల్లో, అంటే బ్రిటిష్ ప్రభుత్వము వారి సేవలను గుర్తించి వారి పేరుకు ముందు సర్ అనేటువంటి బిరుదునిస్తుంది అన్నమాట. అదొక అత్యున్నతమైనటువంటి పదవి, అత్యున్నతమైనటువంటి గౌరవం. చాలామంది అనుకున్నారు కాకాసాహెబ్ దీక్షిత్ త్వరలో సర్ కాకాసాహెబ్ దీక్షిత్గా మారబోతున్నాడు, ఇక ఆయన జీవితంలో ఇంకా తిరుగులేదు అనుకున్నారు. ఆ సమయంలో కాకాసాహెబ్ దీక్షిత్ వీటన్నింటినీ వదిలిపెట్టి సాయిబాబా యొక్క సన్నిధిలో బాబాకు అంకిత భక్తుడిగా ఉండిపోయారు. చాలా సందర్భాల్లో కాకాసాహెబ్ దీక్షిత్ తను రాసుకున్నటువంటి డైరీలో కానీ, తన అనుభవాల్లో కానీ, తన మిత్రులతో జరిగిన చర్చల్లో కానీ ఒక మాట ఎప్పుడూ చెప్పేవారు. ఏంటంటే, సర్ కాకాసాహెబ్ దీక్షిత్ అన్న పేరు కంటే సాయి భక్త కాకాసాహెబ్ దీక్షిత్ అనేటువంటి పేరు నన్ను ప్రపంచంలో ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళినటువంటి ఆనందాన్ని నాకు కలుగుతుంది. ఎవరో ఇచ్చినటువంటి సర్ అనేటువంటి బిరుదు నాకు తృణప్రాయం, సాయి భక్త అనేటువంటి ఆ పిలుపు నా ఒళ్ళును పులకరింపచేస్తుంది అనేవారట. అంతే కదా. ఇప్పుడు మనం చాలా చోట్ల చాలామందిని మనం కలిసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మల్లయ్య గారు సాయిబాబా భక్తులని తెలిసినప్పుడు ఆయన దగ్గరికి వచ్చినటువంటి ఒక మిత్రుడు, మీరు ఈరోజు కలవబోయేటువంటి రంగారావు గారు కూడా సాయిబాబా భక్తులండి అని చెప్తారు. అప్పుడు మనసుకు ఎంత ఆనందం కలుగుతుందంటే, ఈ మల్లయ్య గారు కలిసేటువంటి ఆ రంగారావు గారు ఆయన మంత్రి కావచ్చు, లేకపోతే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారి కావచ్చు, కానీ దానికి ముందు ఆయన సాయిబాబా భక్తుడు అనేటువంటి ఆ యొక్క పిలుపు ఎంత ఆనందాన్ని, ఎంత ప్రేమను మనకు కలిగజేస్తాయంటే ఆ వ్యక్తి పట్ల. అందుకనే కాకాసాహెబ్ దీక్షిత్ కూడా సాయి భక్త కాకాసాహెబ్ అంటేనే నాకు చాలా ఇష్టం అని చెప్పి ఆ యొక్క సర్ అనేటువంటి బిరుదును కూడా తీసుకోకుండా ఉన్నటువంటి అన్ని పదవులను వదులుకొని బాబా సేవకు సన్నద్ధమవుతారు. కాకాసాహెబ్ దీక్షిత్తో సాయిబాబా గారు అనేక సందర్భాల్లో అనేవారు, కాకాతో నా అనుబంధం జన్మజన్మలది అని. నిజంగానే, అంటే ఎన్నో జన్మల నుంచి సాయిబాబాతో ఉన్నటువంటి ఆ అనుబంధం మూలంగా కాకాసాహెబ్ దీక్షిత్ వ్యక్తిగత జీవితంలో ఆయన సంస్కారాన్ని మనం చూడవచ్చు. ఎందుకంటే జన్మజన్మల పుణ్యం వల్ల మనకు మంచి సంస్కారాలు అలవడతాయి. అదేవిధంగా లౌకికంగా ఎంత ఉన్నత పదవిలో ఉన్నప్పటికీ, లౌకికంగా ఆ రోజుల్లో బాల్ గంగాధర్ తిలక్తో పాటు అనేక రకాలైనటువంటి ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి ఇటు భారతీయులతో పాటు అటు బ్రిటిష్ వారితో
చాలా సన్నిహిత సంబంధాలు కాకాసాహెబ్ దీక్షిత్కు ఉండేవి. అయినా సరే జన్మజన్మల అనుబంధం సద్గురువుతో ఉండడం మూలంగా ఆయన సంస్కారాలు ఏ విధంగా ఉండేటి అంటే, కాకాసాహెబ్ దీక్షిత్ ఇంట్లో ఏ రోజు కూడా కనీసం ఒక్కరైనా అతిథి లేకుండా వాళ్ళ ఇంట్లో భోజనాలు ఉండేవి కావట. ఎవరు రాకపోయినా సరే ఎవరినో ఒకరిని వెంట పెట్టుకొని ఇంటికి వచ్చి కలిసి భోజనం చేసేటువంటి సంస్కారం కాకాసాహెబ్ దీక్షిత్ది. ఇది సాయిబాబా అనేటువంటి సద్గురువును కలవక ముందు నుంచి కూడా ఉన్నటువంటి ఒక చక్కటి సంస్కారం కాకాసాహెబ్ దీక్షిత్కు. చాలామంది మిత్రులు లేకపోతే ఎవరైనా సరే ముంబైకి ఎవరైనా పని ఉండి వచ్చారంటే ఖచ్చితంగా కాకాసాహెబ్ దీక్షిత్ నివాసానికి వాళ్ళు వెళ్ళాల్సిందే, అక్కడ భోజనం చేయాల్సిందే. వసతి కూడా చాలామందికి కాకాసాహెబ్ దీక్షిత్ వారి గృహంలోనే ఏర్పాటు చేసేవారు. అందుకనే చాలామంది స్నేహితులు కాకాసాహెబ్ దీక్షిత్ తోటి చాలా సరదాగా అనేవారట, దీక్షిత్ గారు ఇది మీ ఇల్లు కాదు, హిందూ ధర్మాదాయ హోటల్ అని పెట్టుకుంటే మీరు ఈ ఇంటికి పేరు బాగుంటుంది అని చెప్పి. అంటే ఎవ్వరు వచ్చినా కాదనకపోయేవారు, ఎంతమందికైనా భోజనాన్ని ఏర్పాటు చేసేవారు, వసతిని ఏర్పాటు చేసేవారు. నిజంగా ఇవన్నీ కూడా సాయిబాబా మార్గంలో ప్రతి ఒక్క భక్తుడికి ఉండాల్సినటువంటి సంస్కారాలు. అప్పటికీ ఇంకా కాకాసాహెబ్ దీక్షిత్ సాయిబాబాను దర్శించలేదు, సాయిబాబాకు సంబంధించినటువంటి ఏ మహిమలు ఏ అనుభవాలు ఆయనకు లేవు. అయినా సరే బాబాగారు చెప్పినట్టు కాకాసాహెబ్ దీక్షిత్తో ఉన్నటువంటి జన్మజన్మల అనుబంధం మూలంగా కాకాసాహెబ్కు అలవడ్డటువంటి ఒక మంచి సంస్కారాలు ఇవి. మరి అందుకనేనేమో కాకాసాహెబ్ దీక్షిత్ తన ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ తనతో పాటు కూర్చోబెట్టి భోజనం పెట్టినట్టు తర్వాతి కాలంలో సద్గురువు పక్కనే కూర్చొని భోజనం చేసేటువంటి మహాద్భుతమైనటువంటి అవకాశాన్ని కాకాసాహెబ్ దీక్షిత్ పొందారు. కాబట్టి మనం చేసేటువంటి పనుల వల్లనే, మనం కున్నటువంటి సంస్కారాల వల్లనే మనం సద్గురువుకు చేరువ కాగలుగుతాం. అదేవిధంగా కాకాసాహెబ్ దీక్షిత్ కూడా సద్గురువుకు చేరువయ్యారు. ఈ విధంగా కాకాసాహెబ్ దీక్షిత్ తన స్నేహితులతో, అదేవిధంగా ఎవరైతే మిత్రులు ఆప్తులు ఉంటారో వారందరికీ కూడా తనకు తోచినటువంటి సహాయాన్ని చేయడం, ఈ విధంగా జీవితాన్ని ముందుకు సాగిస్తూ అటు రాజకీయంగా వృత్తిపరంగా ముందుకు వెళ్తున్నటువంటి కాకాసాహెబ్ దీక్షిత్కు బాబా నుండి పిలుపు వచ్చింది. చాలా సందర్భాల్లో బాబా అనేక మందితో, దాస్గన్ మహారాజ్ లాంటి వాళ్ళతో పాటు అనేక మందికి చెప్తారు, ఒరేయ్ నీ రాక కోసం నేను ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూనే ఉన్నాను, నీకు ఇప్పటికీ సమయం చిక్కిందా, ఇప్పుడు వచ్చావా అని చెప్పి. అదేవిధంగా కాకాసాహెబ్ దీక్షిత్తో జన్మజన్మల అనుబంధం కలిగినటువంటి బాబా తన యొక్క భక్తుణ్ణి షిరిడీకి రప్పించుకొని అన్ని విషయాలు, లౌకికంగా ఉన్నటువంటి అన్ని విషయాలను వదిలేసి సాయిబాబా సాంగత్యంలో గడిపినటువంటి కాకాసాహెబ్ దీక్షిత్ నిజంగా ధన్యుడు. ఎందుకంటే లౌకికంగా అనేక రకాలైనటువంటి ఉన్నత పదవులు భవిష్యత్తులో చేపడతారని చెప్పి దీక్షిత్ గారి యొక్క బంధువులు, మిత్రులు, ఆప్తులు అందరూ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నటువంటి సమయంలో వాటన్నింటినీ వదిలిపెట్టి షిరిడీకి చేరుకొని సాయిబాబా సాంగత్యంలో తన శేష జీవితాన్ని అంతా అక్కడే గడిపారు.
ముంబైలోని విర్లేపాలేలో విలాసవంతమైనటువంటి నివాసం, వేల కోట్లు సంపాదించేటువంటి వృత్తి. ఆ రోజుల్లోనే కొన్ని వేల రూపాయలు ఫీజు కింద కాకాసాహెబ్ దీక్షిత్ అనేక కేసుల్లో తీసుకునేవారు. వాటన్నింటినీ వదిలేసి బాబా సన్నిధిలో గడపడానికే కాకాసాహెబ్ దీక్షిత్ మొగ్గు చూపేవారు. చాలా సందర్భాల్లో కాకాసాహెబ్ దీక్షిత్ను చాలామంది నిందించారు కూడా. ఇంత పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి న్యాయవాది దీక్షిత్ గారు, వారికి పిచ్చి పట్టింది. పిచ్చి పట్టి ఎక్కడో షిరిడీలో ఒక ఫకీర్ మాయలో పడిపోయాడు. ఇక దీక్షిత్ జీవితం సర్వనాశనమైపోయింది అని చెప్పి చాలామంది అనుకున్నారు. కానీ లౌకికంగా దొరికేటువంటి ఆనందం కంటే దీక్షిత్ బాబా సన్నిధిలో కొన్ని వేల రెట్ల ఆనందాన్ని పొందారు. ఆ ఆనందం ఆయనకు మాత్రమే తెలుసు, మనకు కూడా తెలుసు. ఏ విధంగా అంటే, ఎప్పుడైతే మనం సాయిబాబాను పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో మనం నమ్ముతామో, ఎంత ప్రేమైతే ఆయన పైన మనం చూపెడతామో, అప్పుడు మనకు ఆ యొక్క ఆనందం, ఆయన యొక్క కరుణ మనకు లభిస్తుంది. కాబట్టి కాకాసాహెబ్ దీక్షిత్ యొక్క డైరీలో ఆయన రాసుకున్నటువంటి అనేక రకాలైనటువంటి సంఘటనలు, అదేవిధంగా దీక్షిత్ గారు బాబా మహాసమాధి తర్వాత ఏ విధంగా షిరిడీ సంస్థానానికి సేవలు అందించారు అనేటువంటి విషయాలను మనం వచ్చే భాగాల్లో తెలుసుకుందాం. ముఖ్యంగా మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సాయి భక్తులందరూ కూడా దీక్షిత్ జీవితంలో దీక్షిత్ గారు చూసినటువంటి లీలల్లో మనం వాటి నుంచి మనం ఏం తెలుసుకుంటున్నాం, వాటిల్లో విషయాలను మనం ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాం, మనకు ఎలాంటి అనుభవాలు ఉన్నాయన్నటువంటి విషయాలను ప్రతిరోజు కూడా మీరు స్మరణ చేసుకోండి. ఎందుకనంటే ఆ రోజుల్లో మహాభాగ్యశీలి కాకాసాహెబ్ దీక్షిత్. ఎందుకంటే మనందరికీ దొరకనటువంటి అదృష్టం ఆయనకు బాబా శరీరంతో ఉన్నప్పుడు సేవించుకునేటువంటి అదృష్టం కలిగింది. చాలామంది ఆ రోజుల్లో బాబా శరీరంతో ఉన్నప్పుడు చాలామంది భక్తులు షిరిడీ నివాసులే కావచ్చు, లేకపోతే దేశవ్యాప్తంగా బాబా దర్శనానికి వచ్చినటువంటి భక్తులు చాలామంది ఉన్నారు. కానీ ఎక్కువ కాలం బాబా సాంగత్యాన్ని పొంది బాబా చెప్పేటువంటి లోతైనటువంటి విషయాలను అర్థం చేసుకునేటువంటి ఒక సుజ్ఞానం ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి శ్రీ కాకాసాహెబ్ దీక్షిత్. బాబాగారితో పాటు నిత్యం మసీదులో మహల్సాపతి గారు ఉండేవారు. అదేవిధంగా తాత్యా కోతే పాటిల్, వీళ్ళందరూ కూడా బాబా సన్నిధిలో ఉండేవారు. కానీ బాబాగారు యొక్క అంతరంగాన్ని అర్థం చేసుకొని సద్గురువు ఎదుట ఏ విధంగా మనం ఉండాలి, సద్గురువు పట్ల ఎటువంటి విశ్వాసం ఉండాలి అనడానికి మనం చక్కగా కాకాసాహెబ్ గారి ఒక జీవితం మనందరికీ ఆదర్శం. కాబట్టి ఆయన జీవితంలో జరిగినటువంటి అనేక రకాలైనటువంటి విషయాలను, ఆయన ఏ విధంగా బాబా యొక్క లీలలను కూర్చి మనకు ఈరోజు మనం చెప్పుకోవడానికి అవకాశాన్ని కలిగించారు. వారు రాసినటువంటి రచనలు, అదేవిధంగా వారు సంస్థానాన్ని నడిపినటువంటి తీరు, బాబాతో వారి సహచర్యం ఏ విధంగా ఉండేది, గురువు ఆజ్ఞను ఏ విధంగా కాకాసాహెబ్ దీక్షిత్ పాటించారు, ఇటువంటి విషయాలన్నింటినీ సమగ్రంగా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రేపటి నుండి కాకాసాహెబ్ దీక్షిత్ గారి యొక్క
జీవన ప్రస్థానాన్ని మనం తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.